బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు. ఈరోజు అయితే మొత్తం అన్ని స్పోర్ట్స్ బైక్స్ రావడం జరిగింది. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే మొత్తం పూర్తిగా చూసి చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా మరెన్నో బైక్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బై రాజు. ఇప్పుడు మనం ముందటికైతే మొత్తం స్పోర్ట్ బైక్స్ వచ్చాయండి. అంటే మేము దరిదాపులా ఎక్కువ మా ఏరియాలో అయితే స్ప్లెండర్లు హీరో సంబంధించినవి అమ్ముడుపోతాయి. బట్ కస్టమర్లు కొంచెం స్పోర్ట్ బైకులు కావాలని అడుగుతున్నారు కాబట్టి మేము అన్ని విధాలుగా అమ్ముతామండి. అంత శక్తి ఉంది మాకు. ఓన్లీ ఈ నార్మల్గా హీరో బండ్లు స్ప్లెండర్లు చిన్న చిన్న వెహికల్స్ అమ్ముతామని కాదు, ప్రతి దాంట్లో అవగాహన ఉంది. కాకపోతే కొంచెం చూసి ఎక్కువ రేట్స్ ఉంటాయని తీసుకురాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ముందటికి వచ్చిన వెహికల్స్ అన్నీ చాలా అంటే చాలా తక్కువ అండి. మీరు బయట తెలుసుకోండి. పల్సర్ 220 అసలు ఈ రేట్లో మీకు ఎక్కడైనా దొరికితే నాకు మెసేజ్ చేయండి, మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి. నా నెంబర్ నేను వీడియో కింద అనౌన్స్మెంట్ చేస్తాను. దయచేసి మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్రస్ వచ్చేసి భూపాలపల్లి డిస్టిక్ అండి, తెలంగాణ భూపాలపల్లి డిస్టిక్, జయశంకర్ భూపాలపల్లి అండి. అందులో కాటారం మండలం. మా గ్రామం కూడా కాటారమే. ఆ కాటారంలో మన షాప్ వచ్చేది మహాదేవ్పూర్ రూట్లో ఉంటుందండి. మహాదేవ్పూర్కి వెళ్తుంది కొంతమంది, మహాదేవ్పూర్ కాదండి మాది, కాటారంలో మహాదేవ్పూర్ రూట్లో ఉంటుంది. మాకు నియర్ బైలో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుందండి. ఈ వెహికల్స్ అయితే ఇప్పుడు మా షాప్ అడ్రస్ ఇది. ఇప్పుడు మన వెహికల్స్లోకి వెళ్తే ఈ బండి సుజుకి వెహికల్ అండి. ఇది సుజుకి జిక్సర్ వెహికల్. ఇది 200cc అనుకుంటా, మేబీ 200cc. ఇది ఎక్సలెంట్ స్పోర్టివ్ వెహికల్ అండి. బండికి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఒక చైన్స్ ప్యాకెట్ మాత్రమే లూజ్ ఉన్నాయండి. అన్ని ఒరిజినల్ ఆర్సీలు పేపర్లు A to Z క్లియర్ ఉన్నాయండి. ఈ బండి మనకు 2019 మోడల్ అండి. ఈ బండి రేట్ వచ్చేసి మనకు 45,000 రూపాయలు మాత్రమే ఉన్నది. సుజుకి జిక్సర్ వెహికల్ ఇది 2019 మోడలు. టైర్లు కండిషన్ కానీ అవుట్లుక్ కానీ అసలు మనకు ఎలాంటి చెప్పడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఏదైనా రిపేర్ ఉంటే ముందే చెప్తాను. మీరు వెహికల్ ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ముందే చెప్తా. ఇది సుజుకి జిక్సర్ వెహికల్ 2019 మోడల్. దీని రేట్ వచ్చేసి 45,000 ఉంది. ప్రజెంట్ ఒరిజినల్ పేపర్లు అన్నీ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఇంకొక బండి విషయంలోకి వస్తే పల్సర్ 220లు మన దగ్గర ప్రజెంట్ పల్సర్ 220లు మొత్తం ఒక 12 వెహికల్స్ వచ్చినాయండి. ఈరోజు మేము వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయింది. వాస్తవానికి మాకు పొద్దున వెహికల్స్ రావడం వల్ల ఇక బిజీలు అయిపోయి ప్రజెంట్ మిగిలిన వెహికల్స్ అయితే మనం ముందట 5 వెహికల్స్ ఉన్నాయండి పల్సర్ 220లు. ఇప్పుడు దీని విషయంలోకి వస్తే ఈ వెహికల్ 2016 మోడల్ అండి. ఈ బండి పల్సర్ 220 వెహికల్. దీనికి ప్రాబ్లం వచ్చేసి ఇది విండ్షీల్డ్ అనేది పగిలింది అంతే. సెల్ఫ్ స్టార్ట్ కానీ మీకు నార్మల్ ఎలాంటి డూమ్ లూగడం కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి. సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది వెహికల్. మీకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చైన్స్ ప్యాకెట్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. టైర్ల కండిషన్ కానీ ఇంకొక విషయంలోకి వస్తే మోషన్ కండిషన్ కానీ A to Z క్లియర్ ఉన్నాయండి. ఒక విండ్షీల్డ్ వేసుకోవాలి, కొద్ది రోజుల తర్వాత చైన్స్ ప్యాకెట్ వేసుకోవాలి. ఇది 2016 మోడల్ వెహికల్ అండి. ఈ వెహికల్ మనకు 38,000 రూపాయలకు ఉన్నదండి. దీని ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. సీసీ కొద్దిగా లేట్ అవుతుంది. ఇంకొక వెహికల్ వచ్చేసి సేమ్ పల్సర్ 220నే. ఈ బండి బజాజ్ పల్సర్ 220. ఇది టైర్లు వచ్చేసి నార్మల్ కండిషన్లోనే ఉన్నాయి. బండి ఇంజన్ కండిషన్ గుడ్ అండ్ బాగుంది. కాకపోతే దీనికి ప్రాబ్లం ఏంటిదంటే బండి బ్యాటరీ కొద్దిగా డౌన్ అయిందండి. ప్రజెంట్ అయితే దొబ్బి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం రన్నింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా సెల్ఫ్ లేస్తుంది, అది గ్యారెంటీ. అలాంటి విషయంలో ఏం లేదు. 2016 మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్. ఇది మనకు 38,000 ఉంది ప్రజెంట్ కస్టమర్కి అమ్మే రేట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బండికైనా బార్గెనింగ్ ఉంటుంది. టూ మచ్గా 10,000 5,000 మాకు ఎక్కువ పడ్డది మేము చెప్పుకోము అసలే. ఎందుకంటే మీ రేట్ల విషయంలో కనుక్కోవాలి. ఈ వెహికల్ 2016 మోడల్ 38,000 రూపాయలు ఉంది. మీరు ఇంటికాడనే ఉండి చూస్తారు కాబట్టి మీకు ఈ బైక్స్ మార్కెట్ ఎట్లా తెలుసుకోవాలంటే మనకు అందుబాటులో OLX ఉంది. ఇంకేమైనా సంథింగ్ గ్రూప్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే మీరు తెలుసుకోండి. మీ దగ్గర మెకానిక్ని కనుక్కోండి ఇంత రేట్ ఉన్నదని. మా అడ్రస్ చెప్పినాం కదా, ఆ అడ్రస్కి వస్తే ఈ వెహికల్ ఉంటుందండి. ఈ వెహికల్ ఉన్నదా లేదా అని చాలామంది అడుగుతున్నారు. అది అడగడం చాలా మంచిదే. కాకపోతే మెసేజ్ ద్వారా అడగండి, దయచేసి ఫోన్ చేయకండి. అన్న ఈ వెహికల్ మేము ఎట్లా ఇప్పుడు వీడియో యూట్యూబ్లో పెడతాం కదా, యూట్యూబ్లో పెట్టిన తర్వాత మా నెంబర్కి ఒకసారి వాట్సాప్లో ఆయన పెడితే మా గ్రూప్ లింక్ పంపిస్తాం. ఆ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మీకు ఎవ్రీ వెహికల్ ఎవ్రీథింగ్ అంటే నార్మల్ డీటెయిల్స్, ఇది పేపర్లు చేంజ్ అవుతుందా కాదా, దీని కండిషన్ ప్రతి ఒక్కటి చెప్తామండి. అందులో చూసుకోవచ్చు మీరు.
ప్రజెంట్ ఇది 2016 మోడల్, మనకు 38,000 ఉన్నది. ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది కూడా 2016 మోడల్ అండి. మనకి ఈ బండి కూడా 38,000 ఉంది. దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. స్పోర్టివ్ వెహికల్. కస్టమర్ కొంచెం చిన్న పిల్లగాడండి, ఆయన కొంచెం స్టైల్ లుక్ కోసం తీసుకున్నాడు. ఇక నార్మల్గా ఈ వెహికల్ వాడాలంటే ఇక అమ్మాయిల షోకు ఉన్న వాళ్ళు, లేదంటే ఈ బండి మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వెహికల్ వాడతారు. అది అందరికీ తెలిసిన ముచ్చట. అలాంటి వ్యక్తే ఈ బండిని వాడినండి. ఈ 2016 మోడల్ వెహికల్. ఈ బండి రేట్ వచ్చేసి మనకు 38,000 రూపాయలు ఉన్నాయండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉంది. దీనికి మీకు ప్రాబ్లం అంటే కనుక మడగారు తీసేసింది కస్టమర్. మీకు ఒకవేళ నాకు స్టైలిష్ లుక్ అవసరం లేదనుకుంటే ఆ మడగారు వేసుకోండి, సరిపోతుంది. ఇంకొక వెహికల్ వచ్చేసి మనకు బజాజ్ పల్సర్ 220. ఈ వెహికల్ కూడా, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకు దీని మోడల్ వచ్చేసి 2021 మోడల్ అండి. ఈ మోడల్ ఇది 2020 మోడల్. రెండు BS6లా. ఇంతకుముందు చెప్పిన అన్నీ మీకు BS4 వెహికల్స్ అండి. ఈ రెండు మాత్రమే BS6. BS6కు BS4 తేడా ఏం లేదు, కొద్దిగా పెట్రోల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అంతే. ఇది 2021 మోడల్ అండి ఈ వెహికల్. ఇది ఇంట్లో నువ్వు బండి మొత్తం ఒకసారి వచ్చిన తర్వాత నువ్వు షోరూమ్కే పోతావు, ఏడికి పోతావు, ఒక 10 కిలోమీటర్లు పోతావు, నో ప్రాబ్లం. ఏదైనా చిన్న మరక లాంటిది అనిపిస్తే నాకు వెంటనే చెప్పొచ్చు. దీనికైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి ఈ వెహికల్కి. ఇది 2 సీల్ టైర్లే ఉన్నాయి. బండి ఇది ఒరిజినల్ రీడింగ్ 28,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఈ బండి 2021 మోడల్. ఇప్పుడు మన ముందటికైతే దీని రేట్ వచ్చేసి 58,000 రూపాయలు ఉన్నదండి దీని రేటు. ఇంకొక బండి వచ్చేసి మనకు 2020 మోడల్ బజాజ్ పల్సర్ 220. ఈ వెహికల్ దీని రేట్ వచ్చేసి మనకు ఈ 2020 ఇది 2021, ఇది 2020. దీనికి తేడా ఏంటంటే కొంచెం ఇది దానికన్నా ఇంకా బాగున్నది. 2020 మోడల్. దీని రేట్ వచ్చేసి 55,000 రూపాయలు ఉన్నది. దీని రేట్ వచ్చేసి 2021 మోడల్ 58,000 రూపాయలు ఉన్నది. 3,000 రూపాయలు ఎందుకు తేడా అంటే దానికి మైనర్ రిపేర్స్ ఏం లేవు. దాన్ని అంతా నడిపితే దాన్ని అంత ఫీల్ వస్తలేదు. కానీ ఈ బండి మామూలుగా లేదండి. ఇది కేవలం 21,000 మాత్రమే తిరిగింది. మీరు ఒకసారి దగ్గరికి వచ్చి ఒకసారి బండి మొత్తం ఒకసారి మా దగ్గర ఉన్న బండ్లన్నీ ఒకసారి రౌండ్ వేసి చూసుకోండి. టైర్లు కానీ నార్మల్ ఎక్కడన్నా ఆయిల్ లీకేజ్లు ఉన్నాయా ఎలాంటిది ఒకసారి చూసుకోండి వెహికల్స్. ఇప్పుడు మనం చూసేది 55,000 రూపీస్ అండి. ఇటు ఒకసారి ఇంకా మన ముందు ఇంకొన్ని రాబోతున్నాయండి వెహికల్స్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మేము పెట్టే ప్రతి పోస్ట్ని ఒకసారి చూసుకుంటే మీకు ఇంకా కొత్త ఆఫర్లతో మేము ముందుకైతే తీసుకొస్తామండి. మేము కేవలం పబ్లిసిటీ కోసమే బతుకుతామంటే మీరు నమ్మరు. కాకపోతే నేను ఒరిజినాలిటీగానే నేను చాలా వరకు పబ్లిసిటీ అయినాం. అంటే నార్మల్గా చాలామందికి మా కన్సల్టెన్సీ అంటే తెలుసు, మంచో చెడో ఏదో విధంగానైతే మాకు తెలుసు. అయినా మేము ఇంకా కూడా పబ్లిసిటీ అనే కోరుకుంటామండి. మాకు డబ్బుల గురించి అంత పెద్ద ఏముండదు. కస్టమర్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా మేము దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తాం, కానీ ఏదో చేతులు దులుపుకోవడానికి అయితే చూడం. మాతోని ఫ్రెండ్షిప్ కనుక చేసినట్టు అంటే నార్మల్గా వెహికల్ కొని ఇదేంది అదేంది అని లొల్లులు పెట్టుకునేదానికంటే మాతోని ఫ్రెండ్షిప్ కనుక చేస్తే మేము ఖచ్చితంగా మా ఫ్రెండ్ని కాపాడుకుంటాం కదండి. అది యాజ్ యూజువల్ ఫ్రెండ్షిప్లు ఉన్నదే కదా. మా దగ్గర వెహికల్స్ తీసుకోండి, మీరు ఒకసారి వచ్చి చూడండి పర్ఫార్మెన్స్లు ఏముంటాయో. ఉన్నట్టే చెప్తాం. మీరు బండ్లు కొనకున్నా మీకు కంపల్సరీగా ఉన్నట్టే చెప్తాం. అబద్ధం చెప్పి అమ్మాల్సిన పని లేదు. మీరు కూడా చూస్తున్నారు, నేను ఇదివరకు పెట్టిన వీడియోస్లల్లో ఎన్ని బండ్లు ఉంటాయో, ఇప్పుడు ప్రతి వీడియోలు ఎన్ని ఉంటాయో మీరు లెక్క పెట్టుకొని మరీ చూడొచ్చండి. నేను ఎవ్రీ వీక్ కొత్తవి తెస్తూనే ఉంటాను. ఫర్దర్గా రోజుకు ఒక 2-3 అయితే కొత్తవి వస్తాయి. మేము అట్లానే అదే విధంగా అమ్ముతూనే ఉంటాం. మాకు మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం సీసీలతో ప్రాబ్లం అవుతానండి. చాలా దూరం నుంచి అయితే రాకండి. మాకు వాంటెడ్ పేపర్లు అన్న వాళ్ళు అయితే దయచేసి రాకండి. ఒక 2-3 నెలలు ఆగుతామన్నా నో ప్రాబ్లం. సీసీలు కొడతామని అనుకుంటే మట్టుకి సీసీలు కొట్టండి అని అనుకుంటే మట్టుకి రండి. ఓకే. ఇంకా ఈ స్ప్లెండర్ ప్లస్లు వాస్తవానికి ఇప్పుడు మనం ఈ వెహికల్స్ ఆగడానికి కారణం ఈ కొత్త వెహికల్స్ అండి. అంతకుమించి లేదంటే 18,000 రూపాయలకు కొనరండి. నా దగ్గర వచ్చాడు అంది ఉండేది. అసలు ఈ వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఇది 2022 మోడల్. మీకు ఇదివరకు చెప్పింది 48,000 ఉంది. ఓన్లీ ఒరిజినల్ ఆర్సీ ఉంది. సీసీ కొద్దిగా లేట్ అవుతుందండి. ఇది 2012 మోడల్ గ్లామర్ అండి. ఇది 25,000 రూపాయలు ఉంది. ఇది హీరో ఎక్స్ట్రీమ్ అండి. ఇది 2019 మోడలు. అయ్యగారు వాడిన బండి అండి ఇది. ఈ వెహికల్ వచ్చేసి మనకు 35,000 రూపాయలు ఉన్నదండి. ఇది హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి. ఈ వెహికల్
ఇది మనం ఈరోజే వచ్చింది బండి. ప్రజెంట్ మనం ఈ కండిషన్లో అయితే 19,000 రూపాయలు చెప్తున్నామండి. ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్. ఇది 2012 మోడల్ వెహికల్ అండి. మనకు 19,000 రూపాయలు ఉంది ఈ వెహికల్ కూడా. ఇది ఇంజన్ చేసి ఉన్నదండి బండి. ఇక మన స్కూటీలు అంటే ప్రజెంట్ అయితే 3 ఉన్నాయండి అవైలబుల్గా. ఒకటి టీఆర్ పేపర్లో ఉన్నది, ఒకటి 2020 మోడల్ ఉన్నది, ఇంకొకటి కూడా 2020 మోడల్ ఉన్నదండి. ఒక 2020 మోడల్ 28,000 రూపాయలు ఉన్నది. బండి హాఫ్ కండిషనే ఉన్నదండి, వైట్ కలర్ వెహికల్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. పేపర్లు అయితే కొద్దిగా లేట్ అవుతాయండి. ఇంకొక బండి వచ్చేసి పేపర్లు అన్నీ క్లియరు, A to Z, మీకు ఎక్కడికంటే అక్కడికి సీసీ వస్తుంది. కస్టమర్ ఇక్కడ లోకల్ అతనే. ఈ బండి మనకు 38,000 రూపాయలు ఉన్నదండి, 2020 మోడల్. ప్రజెంట్ అయితే 3 వెహికల్స్ ఉన్నాయి, మిగతా అన్ని వెహికల్స్ బైక్సే ఉన్నాయండి. ఒకసారి మీరు వరుసగా ఒకసారి చూసుకోవచ్చు. వెహికల్స్ ప్రజెంట్ ఉన్నాయైతే అవైలబుల్గా ఉన్నాయైతే ఇవి మీరు ఒకసారి చూసుకొని రండి దయచేసి. మళ్ళీ వచ్చే ముందు కూడా అన్న ఒకవేళ మీరు మధ్యాహ్నం రావాలనుకుంటే మధ్యాహ్నం సాయంత్రం వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, అన్న ఈ వెహికల్ ఉన్నదా అన్న లేదా అని అడిగిరండి. ఎందుకు అంటే మా దగ్గరికి కస్టమర్ 10-11 వచ్చి వెహికల్ తీసుకుపోతాడు. మొన్న గ్లామర్ అంతే అయింది, షైన్ అంతే, చాలా బండ్లు. ఆ బండ్లు మీరు ఎక్కడెక్కడి నుంచి అలా వస్తారో మీకు బండ్లు ఇస్తలేవని మీరు బాధపడద్దు, మేము బాధపడద్దు. ఓకేనా? మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే బైక్ కావాల్సిన అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.